యెషయా గ్రంథము 12వ అధ్యాయము, యెషయా గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం చదవండి. యెషయా గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం. కావున మీరు ఆనందపడి రక్షణాధారమైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. చూసారా ఏమండి? కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. యెషయా గారి ద్వారా దేవుడు రాయిస్తున్న మాట. భవిష్యత్తులో మీరు ఏం చేస్తారంటే రక్షణాధారమైన బావులలో నుండి నీళ్లు చేదుకుందురు. మీకందరికీ తెలిసిన విషయం ఏంటంటే జీవనాధారమైన బావుల్లో నుండి నీళ్లు తోడుకోవడం మీ అందరికీ తెలుసు, చేదుకోవడం మీ అందరికీ తెలుసు కదా. రక్షణాధారమైన బావుల్లో నుండి నీళ్లు చేదుకునే రోజులు రాబోతున్నాయి. ఆ రోజులు వచ్చినప్పుడు మీరు రక్షణాధారమైన బావులను చూస్తారు, ఆ బావుల దగ్గరికి వెళతారు, అక్కడ మీరు నీళ్లు చేదుకుంటారు. ఆ నీళ్లు రక్షణాధారమైనవి. ఈ నీళ్లు జీవనాధారమైనవి అయితే ఆ నీళ్లు రక్షణాధారమైనవి. చూసారా? నీరు, జలాలు, నీటి కొరకు ఎన్నో వివాదాలని తెలుసు కదా. అబ్రహాం గారు తవ్విస్తే అక్కడ గొడవడారని మనం చదువుకున్నాం కదా. ఇస్సాక్ గారు తవ్విస్తే అక్కడ కూడా ఫిలిస్తీన్ల గొడవ, అక్కడ గెరార కాపురస్తులతో గొడవ. ఎవరికి? అబ్రహాం గారికి, ఇస్సాక్ గారికి కూడా ఈ బావులను తవ్వించినప్పుడు వివాదాలు వచ్చాయి, గొడవలు వచ్చాయి. ఎందుకంటే ఈ నీరు మాదంటే ఈ నీరు మాది. అప్పుడే కాదండి, ఈ నీటి కొరకు గొడవలు ఇప్పటికీ కూడా కొనసాగుతున్నాయి లేదా చెప్పండి. కొన్ని నదుల నీరు మాదండి, ఇది మా రాష్ట్రాలకు మాత్రమే పరిమితం, ఇది ఆ రాష్ట్రానికి నీళ్ళు వెళ్ళడానికి వీలు లేదు అని అంటున్నారు లేదా? ఈ ప్రాజెక్ట్ నీళ్లు ఈ రాష్ట్రాలకు మాత్రమే, ఇదిగో మరో రాష్ట్రానికి, మరో ప్రాంతానికి ప్రాజెక్ట్ నీళ్ళు వెళ్ళడానికి వీలు లేదు అంటే ఈ నీళ్లు మావి, ఈ నీళ్లు మీవి. నీళ్ళ కొరకు గొడవలు. సముద్రాలను కూడా పంచేసుకున్నారని తెలుసా మీకు? సముద్రాలను కూడా పంచుకున్నారు. సముద్రం అంతా మాదనుకోవడానికి లేదు. ఆ సముద్రంలో పొలిమేరలు ఉన్నాయి, పరిమితులు ఉన్నాయి. ఆ పరిమితుల వరకు మనది. ఆ పరిమితి దాటితే మరొక దేశానికి వెళ్ళిపోతుంది. సముద్రం అంతా దేవుడిచ్చింది కదా, అంతా ఒకటే కదా. మేము అంటే అక్కడ గీతలు గీసుకోవడానికి లేదు, కానీ వీళ్ళు పంచేసుకున్నారండి దేశాలు. సముద్రపు నీటిని కూడా పంచేసుకున్నారు. ఆ నీటి కొరకు కూడా గొడవలు. మన మత్స్యకారులు ఎక్కడ వేటాడాలి? మన సముద్ర జలాల్లోనే, ఒకటే సముద్రం. ఆ సముద్రం మొక్కలు చేసేసారు. ఇక్కడ వరకు మాది, అక్కడ వరకు మీది. ఈ జాలర్లు అక్కడికి వెళ్ళారనుకోండి, ఊరుకోరండి వాళ్ళు. ఆ జాలర్లు తప్పుపోయి ఇక్కడికి వచ్చి చేపలు పట్టుకొని వచ్చారనుకోండి, మన వరకు ఒప్పుకోరు. అంటే జలాల కొరకు వివాదాలు, జలాల కొరకు గొడవలు, ప్రాజెక్టుల కొరకు గొడవలు. ఇప్పుడు వచ్చినవి కాదండి ఇవి. పూర్వకాలం నుంచే, పితరుల కాలం నుంచే ఈ నీళ్ల కొరకు, ఈ జలముల కొరకు వివాదాలు, గొడవలు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇవి అత్యవసరం మనుషులకు. మరి ఈ జీవనాధారమైనటువంటి ఈ బావుల కొరకు, ఈ జీవిత కాలానికి ఉపయోగపడి ఈ బావుల కొరకే ఎన్ని గొడవలు పడుతుంటే, ఇగో దేవుడు భవిష్యత్తులో యెషయా గారి ద్వారా రాయిస్తూ మీరు రక్షణాధారమైన బావుల్లో నుండి మీరు నీళ్లు చేదుకునే రోజులు రాబోతున్నాయి. వెయిట్ అండ్ సీ. మీరు ఎదురు చూడండి. రక్షణాధారమైన బావుల నుంచి మీరు నీళ్లు చేదుకుంటారు. మన పాఠం పేరు వచ్చేసిందండి. మన పాఠం పేరు ఎంటర్ అయింది. ఇదిగో రక్షణాధారమైన బావులు కనిపించాయి. ఇప్పుడు ఈ రక్షణాధారమైన బావులు ఏంటో మనం ఆలోచించాలి, పరిశీలించాలి, పరిశోధించి ఈ రక్షణాధారమైన బావులు ఏంటో మనం తెలుసుకోవాల్సిన అవసరత మనకుంది. ఇక ఆలస్యం చేయకుండా ఇక గ్రంథంలోకి వెళదాం. అసలు రక్షణాధారం అంటే రక్షణకు ఆధారం. రక్షణాధారం అంటే అర్థం ఏంటి? రక్షణకు ఆధారం, రక్షణలో నిలబెట్టేది, రక్షణను కొనసాగించేది, చివరికి మనం రక్షించేదాన్ని రక్షణాధారం. జీవనాధారం అంటే ఈ జీవిత కాలానికి మనకు ఉపయోగపడేది కాబట్టి జీవనాధారం. దాని మీద ఆధారపడి మనం బ్రతుకుతున్నాం కాబట్టి జీవనాధారం. రక్షణాధారం అంటే మనం రక్షించడానికి ఆధారమైనది, రక్షించడానికి ఆధారమైనది. మరి రక్షించడానికి రక్షణాధారమైనది ఏది బైబిల్లో? అది యెషయా గ్రంథంలో ఉన్నాం కదా. 2వ వచనం చూద్దాం. ఇదిగో నా రక్షణకు కారణభూతుడు ఒక దేవుడు, నేను భయపడక ఆయన నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనాకాస్పాదము, ఆయనే నాకు రక్షణాధారమాయెను. దేవుడు యెహోవా రక్షణాధారమట. అంటే రక్షణకు ఆధారం ఎవరు? రక్షణాధారమైన యెహోవా. నా రక్షణకు ఆధారమైన యెహోవా. రక్షణాధారమైనటువంటి వారు ఎవరంటే దేవుడు, యెహోవా రక్షణాధారమట. మరి ఆయన తర్వాత ఇంకా రక్షణాధారమైనవి ఇంకేమైనా ఉన్నాయా? దేవుడు రక్షణాధారం, రక్షణకు ఆధారమైన వాడు, రక్షించేవాడు దేవుడు. మరి దేవుడు తర్వాత ఇంకేమైనా ఉన్నాయా? ఒకసారి బైబిల్లోనికి వెళ్ళి మనం మరలా ఆలోచించగలిగితే తిమోతికి రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయం 15వ వచనం ఒక మంచి మాట రాయబడింది చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి కలిగిన పరిశుద్ధ లేఖనమును బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకుని
రూఢి అని తెలుసుకొని ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకుని వాటి యందు నిలకడగా ఉండవలనని ఉండుము అంటున్నాడు. అని ప్రారంభంలో ఏమంటున్నాడు? రక్షణార్థమైన జ్ఞానము, రక్షణార్థమైన జ్ఞానము. రక్షణకు ఆధారమైనది ఇది, రక్షణార్థమైనది. రక్షణార్థమైనది ఏంటి? రక్షణార్థమైన జ్ఞానము. రక్షణార్థమైన జ్ఞానము అంటే రక్షణకు ఆధారమైనది ఏంటి? జ్ఞానము. రక్షణకు ఆధారమైనది ఏంటి? దేవుడు. రక్షణకు ఆధారమైనది దేవుడు. రక్షణకు ఆధారమైనది జ్ఞానము. రక్షణకు ఆధారమైనది జ్ఞానమట. ఏ జ్ఞానము? లోక జ్ఞానమా? దేవుని జ్ఞానమా? దేవుని జ్ఞానం, పరసంబంధమైన జ్ఞానం, పరలోకపు జ్ఞానము రక్షణకు ఆధారం. రక్షణార్థమైన జ్ఞానము. రక్షణార్థమైన జ్ఞానం. జ్ఞానం అంటే అర్థం ఏంటి? జ్ఞానానికి పర్యాయపదాలు ఏంటి? జ్ఞానం అంటే వాక్యము. అంటే రక్షణార్థమైనది ఏంటి? వాక్యము. ఆ జ్ఞానానికి వాక్యానికి మరొక పేరు ఏంటి? క్రీస్తు వారికి కూడా పేరు ఏమంటే జ్ఞానం అంటే క్రీస్తు వారికి ఉన్న పేరు కదా, వాక్యం అంటే క్రీస్తు వారికి ఉన్న పేరు కదా. అంటే రక్షణాధారమైనటువంటి వారు ఎవరు? యేసుక్రీస్తు వారు కూడా రక్షణాధారమైనటువంటి వారు. యేసుక్రీస్తు వారు కూడా రక్షణాధారమైన వాడైనా. ఎఫ్సీ పత్రిక 3వ అధ్యాయము 8-11 అక్కడ ఏం రాయబడింది ఒకసారి త్వరగా చూడండి. ఎఫ్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8-11. ఇప్పుడు రక్షణాధారమైనది జ్ఞానం అయితే, రక్షణాధారమైనది వాక్యం అయితే, రక్షణాధారమైనటువంటిది యేసుక్రీస్తు వారి ద్వారా కలిగించబడిన వాక్యం అయితే, ఈ రక్షణాధారమైన వాక్యము లేదా జ్ఞానము ఎక్కడుంది? ఇప్పుడైనా మన పాఠం ఏంటి? రక్షణాధారమైనది కాదు, రక్షణాధారమైన బావి కావాలి మనకి. ఆ బావి ఏది? చదవండి. ఎఫ్సీ పత్రిక 3వ అధ్యాయం 8-11. దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని నిర్దేశించి శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమైన సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగేయున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచడానికి పరిశుద్ధులందరిలో అత్యల్పుడైనటువంటి నాకు ఈ కృప అనుగ్రహించబడిన పౌలు గారు మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడు చూడండి 8లో, దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్ప చొప్పున పరలోకంలో ప్రధానులకు అధికారులకు సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని. సంఘము ద్వారా పరలోకంలో ఉన్న ప్రధానులకు కానీ అధికారులకు కానీ ఈ భూలోకంలో ఉన్నవారు కానీ ఎవరికైనా జ్ఞానము ప్రకటింపబడాలంటే ఎలా వెళ్ళాలంటే జ్ఞానము సంఘము ద్వారా నానా విధమైన జ్ఞానము ప్రకటింపబడవలెను. సంఘము ద్వారా నానా విధమైన జ్ఞానము ప్రకటింపబడవలెను అన్నాడు. రక్షణార్థమైనది, రక్షణకు ఆధారమైనది జ్ఞానం అయితే, వాక్యం అయితే, ఆ వాక్యము ఎక్కడి నుంచి ప్రకటించబడుతుంది? ఎక్కడుంది ఆ వాక్యము? ఆ వాక్యము ఎక్కడ కలిగి ఉంది? ఎక్కడి నుంచి బయలు వెళుతుంది? సంఘము ద్వారా. అంటే రక్షణాధారమైన బావి ఏది? రక్షణకు ఆధారమైనది జ్ఞానమైతే, వాక్యమైతే, ఆ వాక్యం ఎక్కడుంది? సంఘములో ఉంది. కాబట్టి ఈ సంఘము నుండి రక్షణాధారమైనటువంటి నీళ్ళు వస్తాయి. ఈ రక్షణాధారమైన నీళ్లు ఏ బావి దగ్గర ఉన్నాయి? సంఘము అనే బావి. అంటే సంఘం అంటే ఏంటనుకుంటున్నారు? ఇది ఒక బావి. ఈ బావిలో ఏం ఉత్పత్తి అవుతుంది? ఈ బావిలో ఏమి దొరుకుతుంది? ఈ బావిలో వచ్చే నీరేంటి? రక్షణాధారమైన జలాలు వస్తాయి, రక్షణాధారమైనటువంటి నీళ్ళు వస్తాయి ఇక్కడ. మరి బయట ఉన్న బావిలో జీవనాధారమైన బావి, లోక సంబంధమైన నీళ్లు ఉంటాయి ఇక్కడ. మరి ఈ సంఘం అనే ఈ బావి దగ్గర ఏముంది? రక్షణాధారమైన బావి, రక్షణాధారమైన నీళ్లు దొరుకుతాయి ఇక్కడ. యోవేలు గ్రంథము 3వ అధ్యాయం 18వ వచనం. యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనం. ఆ దినమందు పర్వతములలో నుండి క్రొత్త ద్రాక్షారసము ప్రారును, కొండలలో నుండి పాలు ప్రవహించును, యోదా నదులన్నింటిలో నీళ్లు పారును, నీటి ఊట యెహోవా మందిరములో నుండి ఉబికి పారి సిత్తీము లోయను తడుపుతుందట. ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడ ఉబుకుతుంది నీరు? యెహోవా మందిరములో నీరు ఉబికి సిత్తీము లోయను తడుపుతుందట. ఇది నదులుగా ప్రవహిస్తుందట అండి. ఈ జలం ఏమైపోతుంది? ఉబికి నది ఏమైపోతుందట? నీళ్లు ఉబికి ఊటలు ఎక్కడ ఉంటాయి? బావిలో. ఈ కింద నుంచి ఉబికి నీటి ఊటలు కాస్త ఏమైపోతాయట? నదులంతా విస్తారమైనటువంటి నీటి ప్రవాహాలుగా మారిపోయి ప్రవహిస్తాయట.
అంటే ఏంటిది? ఈ నీరేంటి? ఈ నీరు జ్ఞానము. ఈ నీరేంటి? వాక్యము. ఈ వాక్యము, ఈ నీరు, ఈ జలము ఎక్కడి నుంచి ఉబుకుతుంది అంటున్నాడు దేవుడు. ఎక్కడి నుండి ఊటలు ఉన్నాయట? ఆ కేంద్రం ఎక్కడుంది? సంఘము. అంటే దేవుని మందిరములో నుండి. దేవుని మందిరం అంటే అర్థం ఏంటి? దేవుని మందిరం అనగానే సంఘము. దేవుని మందిరం అంటే అర్థం ఏంటి? సంఘము. ఆ సంఘము నుండే ఏమి ఉబుకుతాయట? నీటి ఊటలు. నీటి ఊట ఎక్కడుంది? సంఘం. అంటే సంఘం ఒక బావి అయితే ఆ బావిలో ఉన్నాయండి ఊటలు. ఆ బావిలో ఉన్నాయండి నీటి ఊటలు. ఆ బావిలో ఉన్న నీటి ఊటలు ఏంటి? జ్ఞానం అనే నీటి ఊటలు. ఈ నీరు జీవనాధారమైనది కాదు, ఇది రక్షణాధారమైనది. ఈ నీరేంటిది? రక్షణాధారమైనది. రక్షణాధారమైన నీళ్లు. యోహాను రాసిన సువార్తలో 4వ అధ్యాయం 10 నుంచి 14 వచనం ఒకసారి చూస్తే, యేసుక్రీస్తు వారికి సమరయ స్త్రీకి మధ్య జరిగిన సంభాషణలో ఒకసారి మనం ఆలోచిస్తే అక్కడ ఈ లోక సంబంధమైన బావుని గురించి, అలాగే రక్షణాధారమైన బావుని గురించిన ప్రస్తావన అక్కడ మనకు కనబడుతుంది. ఒకసారి చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 10 నుంచి 14 వచనాలు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునికిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయన అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పి. మనకు తెలుసు కదా సందర్భం. సమరయ స్త్రీకి యేసుక్రీస్తు వారికి జరిగిన సంభాషణ. యేసుక్రీస్తు వారు ఎండవేళ దాదాపు 12 గంటల సమయమైనప్పుడు ఎండవేళలో దాహంతో ఆవిడ నీళ్ళగితే ఆవిడ ఏమంటుంది? ఈ బావి చాలా లోతైంది బాబు, ఇక్కడి నుంచి నీ నీళ్లు తోడుకోవడానికి చాలా కష్టం. ఆయన సమరలు యూదుతో సాంగత్యం చేయరు, నువ్వు నన్ను నీళ్ళు అడగకూడదు అని డిస్కషన్ అని చెప్పింది. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నారంటే, అమ్మ నిన్ను నీళ్ళు అడిగేవారు ఎవరో నీకు నిజంగా తెలిస్తే నేను నిన్ను అడగడం కాదు, నీవే నన్ను నీళ్ళు అడుగుతావు అన్నాడు ఆయన. ఎంతకీ నీళ్ళు ఎవరి దగ్గర ఉన్నాయి? నీళ్ళు సమరయ స్త్రీకి అందుబాటులో ఉన్నాయి. ఎందుకంటే బావి దగ్గర ఉంది. ఆ బావిని చేతుకోవడానికి చేత ఉంది ఆవిడ దగ్గర, తోడుకునేటువంటి ఆయుధం ఉంది. ఆవిడ నీళ్ళు ఆవిడ దగ్గర ఉన్నాయి. యేసుక్రీస్తుకి నీళ్లు కావాలి కాబట్టి ఆవిడని అడిగాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఏమన్నారంటే, దేవుని వరమును దాహమునకిమ్మని నిన్ను అడిగిన వాడు ఎవడో. దేవుని వరము. నీళ్ళంటే ఏంటి? ఈ లోక సంబంధమైన నీరు లేదా జలము, ఏమని పానీయము ఏమని పిలుస్తున్నావో ఇది దేవుని వరం అంట. ఈ ప్రకృతిలో ఉన్న నీరు ఎవరి వరం? దేవుని వరం. నీరు దేవుడిచ్చిన వరం అండి. ఈ ప్రకృతి అంతా దేవుడిచ్చిన వరం అండి. దేవుడు మనకి వరముగా ఈ ప్రకృతిని అంతా కలుగజేస్తే, ఈ ప్రకృతిలో ఉన్న నీరు దేవుని వరం అయితే, ఆ వరమును దేవుడు నాకు దాహానికి ఇవ్వమని అడుగుతుంటే ఈవిడేదో స్టోరీ అంతా చెప్తుంది. అప్పుడు క్రీస్తు వారు ఏమన్నారంటే, నువ్వు ఈ లోక సంబంధమైనటువంటి బావిలో నుండి నీళ్లను అడిగితే ఈ నీటి కొరకు ఎంత ఆలోచిస్తున్నావు? నేనేంటో తెలుసా? నేనేమి ఇవ్వగలనో తెలుసా? నా సామర్థ్యం ఏంటో తెలుసా? నా దగ్గర ఏముందంటే, నీ దగ్గర మామూలు నీళ్ళు ఉన్నాయి, మామూలు జలాలు ఉన్నాయి నీ దగ్గర. నా దగ్గర ఉన్న జలాలు ఏంటో తెలుసా? జీవజలం ఉంది నా దగ్గర. యేసుక్రీస్తు వారి దగ్గర ఉన్న జీవజలం ఏంటి? యేసుక్రీస్తు వారి దగ్గర ఉన్న జీవజలం ఏంటి? వాక్యము. అదే కదండి యేసుక్రీస్తు వారి దగ్గర ఉంది. నన్ను నువ్వు అడిగితే నేను నీకు ఇచ్చేది ఏంటో తెలుసా? జీవజలం. ఇంకోటి ఏంటో తెలుసా? నువ్వు తాగే నీళ్ళు తాగితే మరలా దప్పికొంటాడు. మరలా నేనిచ్చే నీళ్ళు తాగితే నువ్వు అసలు దప్పికొనవు. మరలా నీ నీళ్లు జీవనాధారమైనవి, కొంత మట్టుకే ప్రయోజనకరమైనవి. కొన్ని దాహం తీరిస్తే మరలా దాహం వేస్తుంది. నేనిచ్చే నీళ్లు జీవనాధారమైనవి కాదు, నిత్య జీవమునకై వానిలో ఊరెడు నీటి బుగ్గ. నిత్య జీవమునకై వానిలో ఊరెడు నీటి బుగ్గ. ఈ నీళ్లు నిన్ను నిత్య జీవానికి నడిపిస్తాయి. నిత్య జీవానికి, రక్షణలోకి నడిపించి నిన్ను రక్షించేది, నరకంలోనికి వెళ్లకుండా రక్షించే జీవజలం ఏదో తెలుసా? అదే వాక్యము. ఆ వాక్యం ఎక్కడుంది? ఆ వాక్యం ఎవరిలో ఉంది? ఎవరిస్తానంటున్నారు? అది నా దగ్గర ఉంది అంటున్నాడు ఆయన. నా దగ్గర ఉంది జీవజలం. అంటే ఇప్పుడు చెప్పండి, రక్షణాధారమైన బావి ఎవరు? ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తే ఎక్కడుంది నీరు? ఎక్కడుంది అంటున్నాడు ఆయన. నా దగ్గర ఉంది, నేను ఇస్తానంటున్నాడు. కాబట్టి ఆయనలోనే జ్ఞానం, ఆయనే జ్ఞానము, ఆయనలోనే వాక్యం ఉంది, ఆయనే వాక్యం. ఆ వాక్యం నాలోనే నేను ఇస్తానంటున్నాడు. కాబట్టి ఆ రక్షణాధారమైన బావి సంఘం అయితే, ఆ సంఘం ఒకటే కాదండి రక్షణాధారమైన బావిగా యేసుక్రీస్తు వారు కూడా రక్షణాధారమైన బావి. రక్షణాధారమైన బావి ఎవరు? యేసుక్రీస్తు వారు రక్షణాధారమైన బావి. ఆయన జీవజలం ఇస్తాడు. ఎప్పుడైతే ఈ మాట చెప్పడం సమరయ స్త్రీకి అర్థం కాలేదు. ఏమంటుంది? నీ దగ్గర చేద లేదు, తోడుకోవడానికి ఏ వస్తువు లేదు, ఆయన నీళ్ళు చాలా అడుగుకున్నాయి, నువ్వు జీవజలం వేస్తే ఈ నీటిలోనే ఉందా? ఈ నూతిలోనే ఉందా అయితే జీవజలం? అయితే లోతుగా ఉంటుందేమో ఒకవేళ, అయితే అది నాకు తోడు ఇవ్వమంటుందండి. అంటే జీవజలం అనే మాటకు అర్థం సమరయ స్త్రీకి తెలియలేదు. యేసుక్రీస్తు వారి మాట సెన్సేషన్ అండి. ఆయన మాట్లాడే పదజాలం ఒక అద్భుతం అండి. అప్పట్లో ఆయన ప్రసంగాలు అద్భుతం, ఆయన మాట అమోఘం. యేసుక్రీస్తు వారు మాట్లాడిన ప్రతి మాట కూడా అద్భుతము, అమోఘము. ఆయన బోధలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచేవి, అబ్బురపరిచేవి. విస్తుపోయేవారండి యేసుక్రీస్తు వారి మాటలు వింటే విస్తుపోయేవారు. ఈరోజు క్రైస్తవ బోధకుల మాటలు వింటే విస్తుపోవడం లేదండి, విసుగుపోతున్నారు. ఆయన బోధలు, ఆయన మాటలేమో విస్తుపోయేలా, ఆశ్చర్యపరిచేలా ఉన్నాయి. ఇప్పుడు బోధలు ఎలా మారిపోయి తెలుసండి? విసుగు.
అంటే చెప్పిందే చెప్పి పాడిందే పాడి వినిపించిందే వినిపించి ఈ బోధలో కొత్తదనం లేదు, నూతనత్వం లేదు, ఆధ్యాత్మికత లేదు, విశ్వాసంలో పెంచేది లేదు, ఏమీ లేవని ఎంతసేపు శరీర సంబంధమైన బోధలు బోధిస్తుంటే విశ్వాసులకు విసుగు 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 చెందుతుందండి. అందుకే వాక్యాన్ని బోధిస్తుంటే చాలామంది ఏం చేస్తారు, సంఘాలలో గోడకొకరు కుర్చీకొకరు పడుకోవడమే. ఎందుకంటే ఈరోజు క్రైస్తవ బోధలు విసుగు చెందిస్తున్నాయి. కానీ ఆనాడున్న క్రీస్తు వారి బోధలు విస్తు కలిగేలా ఉండేవండి, ఆశ్చర్యపరిచేవి, అబ్బురుపరిచేవి. అది ఆయన మాటలో ఉన్న మాధుర్యము. ఎప్పుడైతే ఆయన ఈ మాటలు చెప్పాడో, జీవజలం అన్నాడో, ఆ మాటకి అర్థమే తెలియదు. అప్పటికి అసలు జీవజలం అనే పదమే తెలియదు వాళ్ళకి. అందుకే ఎక్కడుంది, ఈ బావిలో ఉందేమనుకో నాకు తోడిచ్చి అంటుంది అప్పుడు ఆయన అన్నాడు, అమ్మ ఈ బావిలో లేదు, అది నా దగ్గర ఉంది, నాలో ఉంది, నీకిస్తే నీలోకి వస్తుంది అన్నప్పుడు ఈ ఇద్దరు సంభాషణ అయిపోయిన తర్వాత ఆ నీటిని తీసుకుంది, ఆ నీటిని ఉపయోగించుకుంది, వెళ్ళిపోయింది. ఆ సమరయ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ యేసుక్రీస్తు గురించి ప్రకటించి ఆయన మరలా తోడుకుని వచ్చి ఆ గ్రామంలో ఉన్న వారందరినీ కూడా యేసుక్రీస్తు వారు పాదాల ఎదుగు తీసుకొచ్చింది. 2 రోజులు ఆ ప్రాంతంలో యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటించినట్టుగా మనం చదువుకుంటాం. రక్షణాధారమైన బావిగా యేసుక్రీస్తు అంటే ఆ యేసుక్రీస్తు వారి నుంచి జీవజలాలు వచ్చాయి. జీవజలం చూసారా? అంటే మనకేమర్థమవుతుంది? రక్షణకు ఆధారమైనటువంటి బావి, రక్షణాధారమైన బావి సంఘము, రక్షణాధారమైన బావి ఎవరో కాదు, క్రీస్తు వారే. ఆ రోజు పాత నిబంధన కాలంలో బావులకు పేర్లు పెట్టారు. ఆ పేర్లని రోజు చాలామంది సంఘాలకు పెట్టుకుంటున్నారు. అసలు సిసైన బావి ఏదో తెలుసా? అవి జీవనాధారమైన బావులు, కొంతకాలం ఉండేవి, ఎవరైనా పూడిస్తే పూడ్చుకుపోయేవి అవి. ఆ బావులకు పేర్లు పెట్టుకుని ఆ పేర్లు ఈరోజు సంఘాలకు పెట్టుకుంటున్నారు. కానీ అసలు సిసైన బావి, నిత్య జీవానికి నడిపించే జీవపు ఓట, జీవనాధారమైన బావి క్రీస్తు వారైతే ఇప్పుడు ఆ బావికి, ఇప్పుడు మన సంఘాలకి ఏ పేరు పెట్టుకోవాలి? ఆ రోజు బావుల పేర్లు ఇప్పుడు పెట్టుకున్నారు కదా, మనం పెట్టుకోవాల్సిన బావి పేరు ఏదో తెలుసా? క్రీస్తు వారు. ఆయనే ఒక బావి, రక్షణాధారమైన బావి అయితే ఆయన పేరు ఈరోజు సంఘానికి పెట్టుకోవాలి. సంఘానికి ఏ పేరు పెట్టుకోవాలి? జీవనాధారమైన బావి అయినటువంటి యేసుక్రీస్తు వారి పేరు పెట్టుకోవాలి తప్ప శరీర సంబంధమైన బావుల పేర్లు కాదు ఇప్పుడు పెట్టుకోవాల్సింది. ఆలోచించారా? అంటే చదవబడిన మాటల్లో, వ్రాయబడిన మాటలను బట్టి మనకి ఏమర్థమైందంటే, జీవనాధారమైన బావులు అనగానే, లోక సంబంధమైన బావులని, రక్షణాధారమైన బావులు అనగానే సంఘము, అక్కడ రక్షణకు ఆధారమైనది జ్ఞానము, వాక్యమైతే అది ఎక్కడ ప్రకటింపబడుతుందో అదే బావి, ఎక్కడి నుంచి అయితే వస్తుందో అదే బావి అయితే అది మందిరమని, సంఘమని నేర్చుకున్నాం. ఇంకా లోతుకి వెళితే అది క్రీస్తు వారు అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకున్నాం. మరి సంఘము, క్రీస్తు, ఇదేనా జీవనాధారమైన బావి అంటే? మన పాఠం ఏంటి? జీవనాధారమైన బావి ఏది కాదు, రక్షణాధారమైన బావి కాదు, బావుళ్ళు అన్నామండి, బహువచనం. అక్కడ యెషయా గ్రంథంలో చదువుకున్నప్పుడు కూడా రక్షణాధారమైన బావిలోంచి అనలేదు, రక్షణాధారమైన బావులలో నుండి, బహువచనం, బావులు. ఒకటి కాదు, ఇంకా ఎక్కువ ఉన్నాయట బావులు. ఏంటి ఆ బావులు? యేసుక్రీస్తు వారు ఒక బావి అయితే ఆయనే కాదండి, ఆయనను ధరించుకున్న మనమంతా కూడా ఎవరనుకుంటున్నారు? మనము కూడా రక్షణాధారమైన బావులుగా మారాలి. మనం ఎలా మారాలి? రక్షణ ఆధారమైన బావులుగా మారాలి. అంటే మనలో ఏముండాలి? జీవజలం మనలో ఉండాలి, వాక్యం మనలో ఉండాలి, జ్ఞానం మనలో ఉండాలి. మనలో నుండి ఏమి రావాలంటే జీవజలాలు. క్రీస్తు వాళ్ళ నుండి జీవజలాలు వచ్చి ఎదుటి వారిని బ్రతికించాయి, రక్షించాయి, రక్షణలో నడిపించాయి. మనలో నుంచి వచ్చే మాటలు ఏం చేయాలి? ప్రపంచ ప్రజలను బ్రతికించాలి, రక్షించాలి, రక్షణలోకి నడిపించాలి. కానీ ఈరోజు మనుషుల హృదయాల్లో, మనుషుల లోపల ఏముందండి? జీవజలాలు ఉన్నాయా? జ్ఞానం ఉందా? వాక్యం ఉందా? లేదండి. నోరు తెరిస్తే అసూయ, ద్వేషము, ఎదుటివారిని గాయపరిచే మాటలు, ఎదుటివారిని దూషించే మాటలు, మానసికంగా, శారీరకంగా కృంగదీసే మాటలు. ఈ కొంతమంది మాటలు ఏంటంటే చాలా భయంకరంగా, ఎదుటివాడు తనను తాను చంపుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయేంత భయంకరమైనటువంటి మాటలు కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనలో నుండే. అంటే ఇది రక్షణాధారమైన బావ? ఇది లేదండి. ఇది శిక్షలోకి నడిపించే బావులుగా మారిపోయారు చాలామంది. కానీ రక్షణాధారమైన బావులుగా సంఘంలోని విశ్వాసులంతా ఉండాలి. రక్షణకు ఆధారమైన బావులుగా మనం రక్షించబడిన మనలో జీవవాక్యాన్ని మనలో ఉంచుకుంటే మనమే రక్షణకు ఆధారమైన ఒక బావి. కానీ మనం రక్షణాధారమైన బావిగా ఉన్నామండి? చెప్పండి, ఒకసారి ఆలోచించండి. మనలో నిజంగా వాక్యం ఉందా? దేవుని జ్ఞానం ఉందా? మాట్లాడగలుగుతున్నామా? దేవుని కోసం చెప్పగలుగుతున్నామా? దేవుని కోసం ప్రకటించగలుగుతున్నామా? ఎన్ని సంవత్సరాలైనా మనకి ఇంకా బైబిల్లో ప్రాథమికమైనటువంటి పాఠాలే మనకు తెలియకపోతే రక్షణాధారమైన బావులుగా మనం ఎప్పుడు మారగలం? చెప్పండి, మారగలమా? మారాలి. దేవుడు అంటున్నాడు, రక్షణాధారమైన బావులుగా మీరు మారాలి. రక్షణాధారమైన బావుల నుంచి నీళ్లు చేదుకుంటారు. ఇదిగో రక్షణాధారమైన బావి యేసుక్రీస్తు అయితే ఆయన దగ్గర నుంచి నీళ్లు చేదుకుంది ఎవరు? ఒక సమరయ స్త్రీ. ఒక సమరయ స్త్రీ రక్షణాధారమైన బావి వద్దకు వెళ్ళి నీళ్లు చేదుకుంది. ఒకసారి యెషయా గ్రంథం 12వ అధ్యాయంకి వచ్చి ఒకసారి మళ్ళీ మాటలు చదువుతుంది చూడండి. యెషయా గ్రంథం 12వ అధ్యాయము, త్వరగా యెషయా గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 5వ వచనం వరకు చదవండి. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన
బావుల్లో నుండి నీళ్లు చేదుకుందురు. ఆ దినమున మీరు ఎలాగందురు, యెహోవాను స్తుతించుడి. అంటే ఆ నీళ్లు చేదుకుంటే ఏమని మాట్లాడతారు? ఆ నీళ్లు చేదుకున్న వారు ఏం చేస్తారో, ఆ రక్షణాధారమైన నీళ్లు మనల్ని ఏం చేస్తాయో అక్కడ రాస్తున్నారు చూడండి. యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి. ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకుందురు. యెహోవాను గూర్చి కీర్తన పాడుడి, ఆయన మహాత్యమును వెల్లడిపరచును. భూమి అందంతటను ఇది తెలియబడును. అంటే రక్షణాధారమైన బావుల్లోనికి వెళ్ళి ఆ నీళ్లు చేదుకునేవారు అక్కడ ఏం చేయాలి? యెహోవాను గురించి పాడతారట, యెహోవాను గణపరుస్తారట, యెహోవాను స్తుతిస్తారట, దేవుని నామాన్ని అన్ని జనుల్లో ప్రకటిస్తారట. ఇదంతా జరగాలంటే ఎక్కడుంది ఇదంతా? ఆ రక్షణాధారమైన బావుల్లో నుండి నీళ్లు చేదుకునేవారు చేసే పని. ఆ రక్షణాధారమైన బావులో నీళ్లు చేదుకున్నవారు ఇగో ఈ పనులు చేయాలి. ఇప్పుడు చూడండి, ఈ సందర్భం కరెక్ట్గా సమరయ స్త్రీకి సరిపోతుంది. చూడండి, సమరయ స్త్రీ చూడండి నీళ్లు చేదుకునే స్థలంలోకి వెళ్ళింది. యేసుక్రీస్తు రక్షణాధారమైన బావి, ఆ బావి దగ్గరికి వెళ్ళింది, అక్కడ నీళ్లు చేదుకుంది. ఈమె చేదివ్వలేదు నీళ్లు, ఆయనే ఇచ్చాడు నీళ్లు. ఈమెకు రక్షణాధారమైన జీవజలాన్ని ఎప్పుడైతే త్రాగిందో, తీసుకుందో, అప్పుడు ఇవేమేం చేస్తుంది? యేసుక్రీస్తు వారి గురించి ప్రకటించడం ప్రారంభించింది, ఆయన కోసం చెప్పడం ప్రారంభించింది, దేవుని కోసం ప్రకటించడం ప్రారంభించింది. ఇదిగో ఈయనే క్రీస్తు అని ప్రకటించి ఇంటింటికి వెళ్ళి డోర్ టు డోర్ ప్రకటించి మొత్తం ఆ గ్రామంలో ఉన్న వారు అందరినీ తీసుకొచ్చి యేసుక్రీస్తు వారి పాదాల దగ్గరకు తీసుకొచ్చి అక్కడ 2 రోజులు స్వార్థ కార్యక్రమం ఏర్పాటు చేసి దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క ఔన్నత్యాన్ని ఆ ప్రాంతం అంతటికి ప్రకటింపజేస్తుంది. ఎవరంటే ఒక సమరయ స్త్రీ. ఎందుకు చేసింది? ఇదిగో రక్షణాధారమైన బావుల్లో నీళ్లు చేదుకుందరు. వారు ఏం చేస్తారంటే ఆ దినముల్లో యెహోవాను గురించి స్తుతిస్తారు, ఆయన గణపరుస్తారు, ఆయన గొప్ప చేస్తారు, దేవుని కోసం ప్రకటిస్తారు. ఇదిగో యేసుక్రీస్తు వారి బావి అయితే ఆయన దగ్గరికి వచ్చి నీళ్లు చేతుకున్న సమరయ స్త్రీ అదే పని చేస్తుంది. చూడండి, మరి ఈ సంఘం అనే బావి దగ్గరికి వచ్చి నీళ్లు చేతుకుంటే మనం ఆ పని చేస్తున్నామా? చెప్పండి, మనం ఆ పని చేయగలుగుతున్నామా? మన దేవుని కోసం గొప్పగా చెప్పగలుగుతున్నామా? దేవుని కోసం గొప్పగా పాడగలుగుతున్నామా? ఆయన కోసం అన్ని జనుల్లో ప్రకటించగలుగుతున్నామా? ఆయన నామాన్ని కీర్తి చేయగలుగుతున్నామా? ఆయన గణపరచగలుగుతున్నాం? ఏం చేస్తున్నాం దేవుని కోసం? మనం ఏమి చేయడం లేదంటే మనం రక్షణాధారమైన బావి దగ్గర లేవు. ఆ బావి దగ్గర నుంచి నిజంగా రక్షణాధారమైన నీళ్లు లేవు మాట. అక్కడైనా నీళ్లు లేకపోవాలి, లేదా నీళ్ళలోనైనా నీళ్ళు ఉండకపోవాలి. అప్పుడే ఇది జరగదు. ఇది జరిగితే కరెక్ట్గా నువ్వు రక్షణాధారమైన బావి దగ్గరే ఉన్నావని అర్థం. అవి నువ్వు మరి ఉంటే ఉపయోగం ఏముంది? అవి మనం ఎక్కించుకోవాలి కదా, మనం త్రాగాలి కదా, మనం చేదుకోవాలి కదా. చేదుకుని మనలోకి వస్తే అప్పుడు మనం కూడా సమరయ స్త్రీ వల్ల దేవుని కోసం గొప్పగా ప్రకటిస్తాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17 వచనం చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17 వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17 వచనంలో ఒక మంచి మాట. వీరు నీళ్లు లేని బావులను, పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములను అయి ఉన్నారు. వీరు అంటే విశ్వాసులు, సంఘానికి రాస్తూ, విశ్వాసులకు రాస్తూ పేతురు గారు ఏమనంటే వీరు నీళ్లు లేని బావులు. ఏమంటే మనుషులు నీళ్లు లేని బావులు అంటే ఏంటి? మనుషులు బావులా? అర్థమైందా? మనుషులను దేంతో పోలుస్తున్నాడు? మనుషులు దేంతో ఎగ్జాంపుల్గా చెప్తున్నాడు అక్కడ గ్రంథకర్త? వీరు నీళ్లు లేని బావులట. నీళ్లు లేని బావులు, నీళ్లున్న బావులు, నీళ్లు లేని బావులు. అంటే మనుషులు బావులు అనొచ్చా? బావి అని పిలవచ్చు. బైబిల్ చెప్తుంది. వీరు నీళ్లు లేని బావులు. సంఘంలోనికి వెళ్ళి వాక్యం లేకుండా, జీవజలాలు లేకుండా, రక్షణాధారమైన జ్ఞానం మనలో లేకపోతే మనం ఏ విధమైన బావులు తెలుసా? నీళ్లు లేని బావులు. చెప్పండి, నీళ్లు లేని బావుల వల్ల ఎవరికి ఉపయోగం? చెప్పండి, నీళ్లు లేని బావు వల్ల ఎవరికి ఉపయోగం? శరీర సంబంధమైన బావులో నీళ్ళు లేకపోతే దానికి ఉపయోగం లేదు, పైగా నష్టం దానివల్ల. అందులో ఎవరైనా దూకితే ఏమైనా గాయాలు పడవచ్చు, లేదా కాలు ఇరిగిపోవచ్చు, చేతులు ఇరిగిపోవచ్చు, అంతేనే కదా. అందుకే ఆ బావులు ఉంచరు, మట్టితో పూర్తి చేస్తారు. శరీర సంబంధమైన బావులే, లోక సంబంధమైన బావులే నీళ్లు లేకపోతే ఎవరికి ఉపయోగపడనప్పుడు ఆత్మ సంబంధమైన బావి, రక్షణార్థమైన బావి, ఈ బావిలో నీళ్లు లేకపోతే ఇది ఎవరికి ఉపయోగమో చెప్పండి? ఈ బావి ఎవరికి ఉపయోగం? మనమంతా కూడా బావులమే. మనందరికీ పెద్ద బావి యేసుక్రీస్తు వారు అయితే ఆయన రక్షణార్థమైన బావిగా ఉంటే, సంఘము రక్షణార్థమైన బావిగా ఉంటే, ఆ రక్షణార్థమైన బావి దగ్గరికి వచ్చిన మనము కూడా చిన్న చిన్న బావిలుగా మారిపోయి రక్షణార్థమైన బావులుగా మనం మారిపోవాలని దేవుడు కోరుకున్నాడు. జ్ఞానంతో నిండిపోవాలని, వాక్యంతో నిండిపోవాలని, సత్యంతో నిండిపోయి మనము బావులుగా మన నుండి జీవజలాలు ప్రవహించాలని దేవుడు కోరుకుంటే మనలో ఎవరిలో ఉన్నాయి చెప్పండి? మనం నీళ్ళున్న బావులమా, నీళ్ళు లేని బావులమా? పేతురు గారు చెప్పిన అక్కడ చెప్పండి, నీళ్ళు లేని బావులట వాళ్ళు. మన గురించి మనం ఆలోచించుకుంటే మనం నీళ్ళున్న బావులమా, నీళ్ళు లేని బావులమా? మనలో నీళ్ళు లేకపోతే నిష్ప్రయోజనం, ఉపయోగం లేదు దానివల్ల. ఈ నీళ్ళు లేని బావులు ఎలాంటి ప్రమాదకరం. ఇంకోటి చెప్పమంటారా? బావులన్నీ తవ్వేస్తే బావుల నుంచి అన్ని సందర్భాల్లో మంచినీళ్ళు రావండి. కొన్ని సందర్భాల్లో బావుల నుంచి ఏ నీళ్ళు వస్తాయి? ఉప్పు నీరు పడుతుందండి. ఉప్పు నీరు మళ్ళీ ఉపయోగమా? ఉప్పు నీరు మళ్ళీ అన్నింటికి ఉపయోగపడదు తెలుసు. ఉప్పు నీరు జంతువులు తాగితే, మనుషులు తాగుతారా?
విస్తారమైన సముద్రం ఉంది, అక్కడ ఒక నీటి చుక్కను కూడా త్రాగడానికి పనిచేయదు, మనకు తెలుసు. ఉప్పు నీరు పనిచేయదు. ఇంకోటి తెలుసా, ఉప్పు నీరులో పంటలు పండుతాయా? ఉప్పు నీరు మనుషులకి పనిచేయదు, త్రాగడానికి పనిచేయదు. ఏమండి, మరి పంటలకు వాటికి పనిచేస్తుందా? వాటికి జంతువులు తాగడానికి పనిచేస్తుందా? దేనికి పనిచేయదు. అంటే ఒకవేళ ఆ బావులో ఉప్పు నీరు పడింది అనుకోండి, ఉపయోగం ఉందా? బావులో నీరు లేకపోయినా ప్రమాదమే. ఒకవేళ బావులో ఉప్పు నీరు ఉంటే ఉప్పు నీరు ఉపయోగం లేదు. ఉప్పు నీరు ఉంటుందా లేదండి? అంటే అర్థం ఏంటి? సంఘాలో నీకు రక్షణార్థమైన బావి అయితే, నిజంగా క్రీస్తు అనే పేరు పెట్టుకున్న ఆ బావి పెట్టుకున్న పేరు అయితే, అక్కడ నిజంగా జ్ఞానము, దేవుడు అనుకున్న సత్యవాక్యం అక్కడ ప్రకటింపబడితే ఆ బావిలో మంచినీళ్ళు ఉంటాయి. అది మంచినీరు. అది బోధ మంచిగా లేదనుకున్న, అపోస్తుల బోధ కాదనుకో, అపోస్తుల బోధ మంచినీరు, జీవజలం. అపోస్తుల బోధ మంచినీరు. అపోస్తుల బోధ కాకపోతే అక్కడ ఏ నీరు? అది ఉప్పు నీరు. ఉప్పు నీరు ఉపయోగమా? ఉప్పు నీరు బోధలు కల్తీ అయిపోయినాయండి. బోధలు కలమసమైపోయాయండి. ఈ కల్తీ అయిపోయినా, కలమసమైపోయినా శరీర సంబంధమైన బోధలు బోధిస్తూ పరలోకానికి నడిపించే బోధలు లేవు ఈరోజు. శరీర సంబంధమైన బోధలు, ఈ లోకానికి పరిమితమైన బోధలే. ఎంతసేపు ఈ లోక సంబంధమైన బోధలండి. భార్య అంటారు, భర్త అంటారు, ఏమండి, భార్య భర్తల బంధం అంటారు, లేకపోతే ఏమండి యవనస్తులు, లేదు, ఎంతసేపు ఈ లోక సంబంధమైన వాటి చుట్టూ తిరుగుతున్నాయండి. లోక సంబంధమైన బోధలు ఇవి ఆత్మను రక్షించగలవా? ఈ బోధలు పరలోకానికి నడిపిస్తాయి ఈ బోధలు? చెప్పండి. ఆత్మను పరలోకానికి నడిపించే బోధలు లేవండి ఈరోజు. ఆ సంఘాలన్నింటిలో ఉన్న నీళ్ళేంటో తెలుసా? ఉప్పు నీరు. ఉప్పు నీరు ఉపయోగం లేదు. కొన్ని బావులు ఏం పడతాయి తెలుసండి? చేదు నీళ్ళు పడతాయి. చేదుగా ఉంటాయి కొన్ని బావుల నీళ్ళు. ఆ చేదుని అసలు ఉపయోగం లేదు. ఉప్పు నీళ్ళు పడ్డ ఉపయోగం లేదు, చేదు నీళ్ళు పడ్డ ఉపయోగం లేదు. అసలు నీళ్ళే పడవు. నీళ్ళు పడకపోయినా ఉపయోగం లేదు. ఈ 3 రకాల బావుల్లో ఏ బావిగా ఉన్నా నో యూస్. ఎవరికి? దేవునికి ఉపయోగం లేదు ఈ బావుల వల్ల. అందుకే ఒకనొక సందర్భంలో ఎలీసా గారు ఒక ప్రాంతానికి వెళ్తే, ఎరికో అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమండి, అక్కడ ప్రాంతాన్ని అంతా చూపిస్తారు. వాళ్ళంతా కూడా చూపించి, ఇది ఈ ప్రాంతం చాలా రమ్యంగా, చాలా సుందరంగా ఉంది కదయ్యా ప్రవక్త గారు, కానీ మాకు ఒక లోటు ఉందయ్యా. ఈ ప్రాంతంలో మంచినీరు లేదు. ఈ ప్రాంతంలో మంచినీరు లేదు. ఈ ప్రాంతంలో నీరు పాడైపోయింది, కలుషితమైపోయింది, కలమసమైపోయింది, భూసారం లేదు, పంటలు పండుదలేదా ఈ నీటి వల్ల అని చెప్పినప్పుడు ఎలీషా గారు, అయితే మీ దగ్గర కొంచెం ఉప్పు తీసుకురండి అని చెప్పేసి అక్కడ ప్రార్థన చేసి అందులో కలుపుతారండి. అప్పుడు ఆ నీరంతా కూడా ఎలా మారిపోతుంది? అప్పుడు ఆ నీరు మంచి నీరుగా మారిపోతుంది, మధురమైన నీరుగా మారిపోతుంది. ఇక్కడ నుంచి నీరు ఎప్పటికీ మీకు ఉపయోగపడుతుంది. ఇక్కడ నుంచి మీ భూమి సారాన్ని ఇస్తుంది, పంటలు పండుతుంది. మీరు వాడుకోండి, మీకు మీ పశువులకు, ఈ భూమికి కూడా ఉపయోగపడుతుంది నీరు అని చెప్పేసి మనకి కీర్తనల గ్రంథం రాజుల 2వ గ్రంథంలో మనం ఈ మాటలు చదువుకుంటాం. ఈ మాటలు ఎక్కడ చదువుకుంటాం మనం? రాజుల 2వ గ్రంథంలో మనం చదువుకుంటాం ఈ మాటలన్నీ కూడా. చూద్దాం ఒకసారి, త్వరగా చూడండి ఒకసారి రాజుల 2వ గ్రంథం. ఆ రిఫరెన్స్ చూసుకుందాం. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము సందర్భం చూసుకుని తర్వాత ఇంటి దగ్గర చదువుకుందండి. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం నుంచి మనకి 22వ వచనం వరకు ఈ సందర్భం కనబడుతుంది. చూడండి 19వ వచనం నుంచి. అంతటా పట్టణం వారు, ఆ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవైన నీకు కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమి నిస్సారమై ఉన్నదని ఎలీషాతో చెప్పగా, అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకుంటానని వారితో చెప్పిన. వారు దాన్ని తీసుకుని రాగా అతడు నీటి ఓట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను కనుక ఇక దీని వలన మరణము కలుగక పోవును, భూమియు నిస్సారంగా ఉండదు అనేను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉండెను. అప్పటివరకు నీరు ఎలా ఉంది? బాగోలేదట. ఇంకేమన్నాడు అక్కడ? ఇప్పటి నుంచి చచ్చిపోయి నీళ్లు తాగుతాడు అని. అంతకుముందు ఏం జరిగేది? ఆ నీళ్లు తాగితే చచ్చిపోయేవారు కూడా, అంటే ప్రాణాలకి కూడా ప్రమాదం. అంటే నీరు తెలుసా మీకు? కలుషితమైన నీరు ప్రమాదమా కదా? చాలా ప్రమాదం, ప్రాణాలు కూడా పోతాయి. మంచినీరు తాగమంటారు. అందుకే నీరు, త్రాగే నీరు మంచి వాటర్, డ్రింకింగ్ వాటర్, మంచి వాటర్, ప్యూరిఫైడ్ వాటర్ తాగాలి మనం. అంతే తప్ప ఏ నీరు పడితే నీరు తాగేస్తాం అనుకోండి, లోన అవయవాలకు ప్రమాదం, ఆరోగ్యానికి ప్రమాదం, కొన్ని సందర్భాల్లో ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది. ఇక్కడ అదే పరిస్థితి. ఇక్కడ నుంచి నేను ఈ నీటిని బాగు చేస్తున్నాను, ఈ నీళ్ళు వల్ల ఇంకెవరూ చచ్చిపోరు. అంతేకాదు, ఈ నీటి వల్ల ఇప్పటివరకు మీకు ఉపయోగం లేదు, భూమి పంటలు పండడం లేదట. ఇక్కడ నుంచి ఆ నీటిని మంచినీరుగా మార్చాను. అవి ఎలా మారుతున్నాయి? ఇక్కడ నుంచి పంటలను పండిస్తాయి, భూమి సారవంతంగా మారిపోతుంది అన్నప్పుడు ఆ పట్టణం అంతా కూడా ఆనందంతో, సంతోషంతో ఉంది. ఇప్పుడు ఈ బావుల్లో ఉన్న నీటి గురించి ఆలోచించండి. అంటే బావులన్నీ నీళ్లు కూడా మంచిగా ఉండవు. ఉప్పు నీళ్ళు పడే ఉంటాయి, చేతి నీళ్ళు పడే ఉంటాయి, ప్రమాదాన్ని కలిగించే నీళ్ళు ఉంటాయి భూమి కింద. అన్ని నీళ్ళు మంచివి అనుకోకండి. మంచినీరు పడే బావి కావాలి, రక్షణాధారమైన బావి, సర్వసత్యమైనటువంటి వాక్యం ఉన్నటువంటి బావి కావాలి మనకి. అదైతేనే మన పరలోకాన్ని నడిపిస్తుంది. కానీ మనుషులు ఎలా ఇప్పుడు బావులు ఎలా మారిపోయాయి? ఇప్పుడు కొన్ని బావులేమో ఉప్పు నీరుతో నిండిపోయాయండి, కొన్ని బావులేమో చేదు నీరుతో నిండిపోయిన బావులండి. సంఘాలు ఈరోజు క్రైస్తవ సంఘాలు బావులు కూడా కదా, అలాగే కొన్ని సంఘాలు ఉప్పు నీరుతో నిండిపోయాయి, ఉపయోగం లేదు. కొన్ని సంఘాలేమో చేదు నీరుతో నిండిపోయాయి, వాటి వల్ల అసలు ఉపయోగం లేదు. కొన్ని సంఘాలు అయితే అసలు మొత్తం నీరే లేదటండి, నీళ్లు లేని బావులు ఉన్నారటండి. కానీ ఎలా ఉండాలి సంఘం?
మంచి నీళ్ళతో నిండుకున్నది, జీవజలాలతో నిండుకున్న బావులుగా ఉండాలి. ఒకవేళ అలా లేకపోతే పేతురు రాసిన 2వ పత్రిక కింద చదువుకున్నాం కదా, అక్కడ కిందకి వెళ్ళేసరికి ఇదిగో ఈ నీళ్ళ లేని బావులకు వీరి కొరకు పాతాళలోకం భద్రం చేయబడి ఉంది, వీరి కొరకు నాశనము భద్రం చేసినట్టు దేవుడు. అంటే వీళ్ళని ఎక్కడ తీసుకెళ్ళి పడేస్తాడు దేవుడు ఇప్పుడు ఈ నీళ్ళు లేని బావులను? గాఢంధకారం. నీళ్ళు లేకపోతే ప్రమాదం ఏంటంటే అనుకోకండి, నీళ్ళు లేని బావి గుండిపోతే గాఢంధకారం సిద్ధంగా ఉంది పడైనాక మనల్ని. గాఢంధకారం నరకంలోనికి గంటేస్తాడు దేవుడు. ఉప్పు నీళ్ళు ఉంటే ప్రమాదం ఉంది. నీకు ప్రమాదం లేదనుకుంటున్నావు, మరణం తర్వాత అర్థమైపోతుంది ఎంత ప్రమాదం ఉందో. మరణం తర్వాత తెలుస్తుంది ప్రమాదం ఏంటో. మరణం తర్వాత గాఢంధకారం, చేదు నీరు, గాఢంధకారం, మంచినీరు, జీవజలం కలిగిన బావులుగా ఉంటేనే పరలోకం, నరకాన్ని తప్పించుకోవటం, రక్షణలోనికి నడిపించేది సత్యవాక్యమే తప్ప ఉప్పు నీరు కాదు, చేదు నీరు కాదు. అసలు నీళ్ళు లేని సంఘాలు కూడా చాలా సంఘాలు ఉన్నాయి. మా సంఘాలు అసలు వాక్యం ఉండదని అంటారు చాలామంది. అంటే ఏంటి? నీళ్ళు లేవి అసలు అక్కడ. మా సంఘాల్లో వాక్యం లేదండి, మా సంఘాల్లో సత్యవాక్యం లేదని కొంతమంది. మా సంఘాలు ఎప్పుడు చెప్పింది చెప్తారండి. జీవజలం, ఆత్మను రక్షించే శక్తి కలిగిన వాక్యము క్రీస్తు సంఘాలలో ప్రకటించబడాలి. అవి జీవజలాలు. చివరిగా న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం చదివి ముగించుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయం 11వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. విలుకాండ్రధ్వనికి దూరముగా నుండివారు, నీళ్లు చేదుకొని స్థలములలో నుండివారు. చూసారండి, విలుకాండ్రధ్వనికి దూరంగా. ఆ విలుగాడేవాడు మనందరినీ కూడా బాణం వేసి కొట్టేవాడేవాడు అపవాది. ఆ అపవాదికి, ఆ దెయ్యం గాడికి, ఆ సాతానికి దూరంగా ఉండేవారు అందరూ కూడా ఏం చేయాలట? దూరంగా ఉండివారు. అలాగే నీళ్లు చేదుకునే స్థలంలో ఉండివారు. ఎక్కడ ఉండాలి మనం? నీళ్లు చేదుకునే స్థలంలో ఉండాలి. ఎక్కడున్నాం? నీళ్లు చేదుకునే స్థలం ఏది? నీళ్లు చేదుకునే స్థలం సంఘము. మనం ఎక్కడ ఉంటామండి? మనం ఎక్కడ ఉంటాం చెప్పంటారా? ఫంక్షన్లో ఉంటాం, పెద్ద పెద్ద పార్టీల్లో ఉంటాం. అవి నీళ్ళు చేదుకునే స్థలాలా? పెంట ఉంటుందండి అక్కడంతా కూడా. నీళ్లు చేదుకునే స్థలం ఏది ప్రపంచంలో? నీళ్లు చేదుకునే స్థలం సంఘము. కాబట్టి ఎక్కడ ఉండాలంటున్నాడు దేవుడు? నీళ్లు చేదుకుని సంఘము దగ్గర ఉండేవారు, నీళ్లు చేదుకునే స్థలములలో ఉండేవారు. నీళ్లు చేదుకునే స్థలములో ఉండేవారు ఏం చేయాలి ఇప్పుడు? యెహోవా నీతి క్రియలను ప్రకటించెదరు. సంఘంలో ఉన్న వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు? యెహోవా నీతి క్రియలను ప్రకటించెదరు. యెహోవా నీతి క్రియలను ప్రకటించెదరు. మరి నీళ్లు చేదుకునే స్థలంలో ఉన్న సమరయ స్త్రీ ఏం చేసింది? యెహోవా నీతి క్రియలను ప్రకటించిందా లేదా? క్రీస్తు కోసం చెప్పిందా లేదా? దేవుని కోసం చెప్పిందా లేదా? అందరినీ తీసుకొచ్చింది లేదా? తీసుకొచ్చింది. మరి నీళ్లు చేదుకున్న స్థలంలో ఉన్న సంఘ విశ్వాసులారా మీరేమి చేస్తున్నారు? సమరయ స్త్రీ చేసింది మీరు చేయగలుగుతున్నారా? మనం చేయగలుగుతున్నామా? ఒకసారి ఆలోచించండి. నీళ్లు చేదుకునే స్థలంలో ఉన్నాం. నీళ్లు చేదుకునే స్థలంలో ఉన్నవారు ఏం చేయాలట? యెహోవా నీతి క్రియలను ప్రకటించెదరు. ఇశ్రాయేలు గ్రామంలో ఆయన జరిగించిన నీతి క్రియలను వారు ప్రకటించెదరు. వినుటకే యెహోవా జనులు ద్వారములో కూడుదురు. ద్వారములో కూడుదురు. దేవుని కోసం ప్రకటించాలి, నీతి క్రియలను వివరించాలి, నీతి క్రియలు ప్రకటించాలి. నీళ్లు చేదుకునే స్థలంలో ఉండేవారు. ఇప్పుడు మనమంతా ఎక్కడున్నాం? నీళ్లు చేదుకునే స్థలం దగ్గర ఉన్నాం కదా. బావి దగ్గరకు వచ్చాం మనం. నీళ్లు చేదుకునే స్థలం మీద బావి, రక్షణాధారమైన బావి. ఈ బావి దగ్గరకు వచ్చాం కదా. మరి ఈ బావి దగ్గర ఏం చేయాలి ఇప్పుడు? నీళ్లు చేదుకుని వెళ్ళాలి. అలా ఒట్టి చేతితో వెళ్ళిపోకూడదు. నీళ్లు చేదుకుని త్రాగి వెళ్ళాలి. కొంతమంది నీళ్లు చేదుకోరు, వచ్చి కూర్చుంటారు, వింటారు, ఎందుకు విన్నారో వాళ్ళకైతే వెళ్ళిపోతారు. యేసుక్రీస్తు చెప్పారు కదా ఉపమాన విత్తనాల గురించి. వస్తారో కూర్చుంటారో వెళ్ళిపోతారు, ఎందుకు వచ్చారో వాళ్ళకి తెలియదు. కానీ ఆ బావులకు నీళ్ళు వెళ్ళలేదు, ఆ నీళ్ళు తీసుకోలేదు, వాళ్ళు త్రాగరు. కొంతమంది నీళ్లు చేదుకుంటారు, చేదిన తర్వాత త్రాగడానికి త్రాగరు, అంటే లోపలికి జీర్ణించుకోరు దాన్ని, అయినా ఉపయోగం లేదు. కొంతమంది ఆ నీళ్లను, చేదుకున్న నీళ్లు త్రాగి తృప్తిపడి సంతోషంతో ఆనందంతో ఇంటికి వెళతారు. నీళ్ళు చేదుకున్న స్థలంలో ఉన్న తృప్తిపడి వెళ్ళి ఏం చేయాలి? యెహోవా కోసం ప్రకటించాలి, ఆయన కోసం చెప్పాలి, ఆయన నీతికిలను ప్రచురం చేయాలి. అది రక్షణాధారమైన బావుల పాఠం వెనుకున్న ఆంతర్యము. నీవు నేనే ఒక బావిగా మారి మనమే అనేక మందికి రక్షణాధారమైన వారిగా, జీవజలను అనేక మందికి పంచేవారిగా, వాక్యపు వెలుగులు మన నుండి వెళ్ళేవారిగా మనం ఒక బావిగా మారిపోవాలి. ఎంతసేపు తోడుకోవడమే కాదు, మనమే ఒక బావిగా మారిపోవాలి కొంతకాలానికి. అందుకే యెషయా గ్రంథం 55:1 దప్పిగొని వారలారా నేల యొద్దకు రండి. దప్పిగొని వారలారా నేల యొద్దకు రండి అంటే అక్కడ అర్థం ఏంటి? చెరువుల దగ్గరికి, ఏమండి నదుల యొద్దకు, ఈ లోక సంబంధం బావుల యొద్దకు వెళ్ళమని కాదు. ఆత్మ సంబంధంగా దప్పికొన్న వారలారా జీవజలాలు ఎక్కడున్నాయి? సంఘం దగ్గర ఉన్నాయి, దేవుని దగ్గర ఉన్నాయి, క్రీస్తు వారి దగ్గర ఉన్నాయి కదా. ఆ సంఘం దగ్గరికి, జీవజలమున్న రక్షణాధారమైన ఆ బావుల యొద్దకు, ఆ నీటి బొగ్గల యొద్దకు, ఆ ఓటల యొద్దకు వెళ్ళండి దప్పికొన్న వారలారా అని యెషయా గారు ప్రకటిస్తున్నారు. చూడండి, అర్థమైందా? రక్షణాధారమైన బావులు వెనుకున్న ఆంతర్యము. శ్రద్ధగా విన్న మీ అందరికీ వందనములు. ముగించుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు వందనములు నాయన. ఎన్నో విలువైన అద్భుతమైన సంగతులు మాకు నేర్పించారు నాయన.
విన్న మాటలను విని విడిచిపెట్టే వారుగా మేము ఎవరు ఉండకుండా విన్న వాక్య ప్రకారం బ్రతకగలిగే భాగ్యము ధన్యత మాకు ఇవ్వమని కోరుతున్నాం తండ్రి. రక్షణాధారమైన బావులు అనేటువంటి ఒక విశేషమైన పాఠం వెనుకున్నటువంటి అనేకమైనటువంటి ఆత్మ సంబంధమైన సంగతులు మీరు మాకు నేర్పించారు. ఈ మాటలు మావి కాదు నాయన, ఈ జ్ఞానం మాది కాదు నాయన, మీరు మాకివ్వగా వచ్చినది. మీరే మాకు నేర్పించారు, మీరే మాకు తెలియచేశారు. విన్న మాటలు, నేర్చుకున్న మాటలు కేవలం విని విడిచిపెట్టేవారుగా ఉంటే ఏ ఉపయోగము లేదు. కానీ ప్రభువా, విన్న వాక్యాన్ని హృదయంలో పదిలపరుచుకుని దుష్టులు ఎత్తుకొని పోకుండా కాపాడుకుని ఎవరైతే తమ హృదయాలలో ఈ వాక్యాన్ని పదిలపరుచుకుంటారో, ఎవరైతే నీళ్లు చేతుకుని స్థలాల దగ్గరికి వచ్చారో వెళ్ళి యెహోవా నీతి క్రియలను ప్రచురం చేయాలి, మీకోసం గణపరచాలి, మిమ్మల్ని గొప్ప చేయాలి, మీ యొక్క వాక్యాన్ని అన్యజనుల్లో ప్రకటించాలని మీరు కోరుకుంటున్నారు తండ్రి. కనుక నాయన, ఈ వాక్యం విన్న మేమే రక్షణాధారమైన బావులుగా మారి అనేక మందిని రక్షణలోకి నడిపించేవారుగా, నశించిపోతున్న ఈ సమాజంలోకి వెళ్ళి అగ్నిలో పడడానికి సిద్ధంగా ఉన్నటువంటి అనేక మందిని అగ్నిలో పడకుండా కొందరినైనా లాగి రక్షించేటువంటి రక్షణకు ఆధారమైన బావులుగా మేము మారి మా జీవితకాలంలో కొంతమందినైనా రక్షించి మీ చెంతకు నడిపించే భాగ్యము ధన్యత మాకు సంఘమంతటికి అనుగ్రహించమని కోరుతూ, తర్వాత జరగబోయే కార్యక్రమం అంతటిలో మీకు మర్యాదకరంగా జరిగించమని మిమ్మల్ని వేడుకుంటూ, యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.